మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అందుకు మేమందరము సాక్షులము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణము ప్రతి మనిషిని బంధించగలిగిన శక్తి గలదు. ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి బలవంతుడు, ప్రతి గొప్ప వ్యక్తి, ప్రపంచాన్నే శాసించి జయించిన వ్యక్తి కూడా మరణము దగ్గరకు వచ్చినప్పటికీ మానవుడు మరణించవలసిందే. ఎందుకంటే మానవుడికి మరణాన్ని జయించే అధికారము, శక్తి, సామర్థ్యతలు లేవు. మానవుడు ఎప్పటికైనా మరణించవలసిందే. మరణము బంధించుట మానవుడికి అసాధ్యమైన కార్యం. బైబిల్లో యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన మాట, ఒక మాట మీకు చెప్పాలి. యేసుక్రీస్తును గురించి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనములో ఏమనుందంటే, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మళ్ళీ యేసుప్రభు చనిపోయాడు కదండి, సిలువలో అంటారు. నిజమే. యేసుక్రీస్తు మరణం ప్రతి పాపిని రక్షించుట కొరకు ఆయన మరణించిన దేవుడు. ఎవరో చంపితేనో, ఎవరో సిలువేస్తేనో, ఎవరో పట్టుకుంటేనో, ఎవరో బాధిస్తేనో ఆయన చనిపోయిన వాడు కాదు. ఆయన మరణము లోకములో ఉన్న ప్రతి పాపికి రక్షణ కలిగించింది, పాప క్షమాపణ కలిగించింది. యేసుక్రీస్తు మరణించి ఉండకపోతే ఈనాడు లోకానికి రక్షణ లేదు, పాప విమోచన లేదు. మానవుడు ఎప్పటికీ పాపములోనే ఉండి, పాపములోనే బ్రతికి చచ్చి నరకానికి పోవలసిందే. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడయ్యా అంటే, ఆయన మరణము మానవునికి పాప విముక్తిని, విమోచనను కలుగజేసింది. ఈ సత్యం మీకు తెలుసా? ఈ నిజం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో ఎంత సత్యం ఉందో తెలుసా? ఆయన మరణానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఆయన మరణించటం ద్వారా పాపికి రక్షణ, విడుదల, పాప క్షమాపణ కలిగింది. మరి మరణించిన దేవుడు మరణముతోనే అంతమైపోయాడా? లేదు. మరణించిన దేవుడు మరలా ఆయన తిరిగి లేచాడు. క్రైస్తవులకు, యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఒక బలమైన ఆధారం, ఒక బలమైన కారణం ఏంటయ్యా అంటారా? ఈనాడు యేసుక్రీస్తుని నమ్మిన ఏ కులమైనా, ఏ మనుషుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ వ్యక్తికైనా ఒక బలమైన ఆధారం ఏంటంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. క్రైస్తత్వానికి ఒక బలమైన పునాది ఏమిటి అంటే, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఈనాడు యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఒక బలమైన ఆధారం ఏంటంటే, నేను నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన మృతులలో లేడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఆయన శరీరము పురుగులు పట్టలేదు. ఆయన జీవితం మరణముతో ముగింపు కాలేదు, మరణముతో పునరుద్ధరించబడింది. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, యేసు ప్రభుని ఆశ్రయిస్తారో వారికి ఒక బలమైన ఆధారం ఏంటి తెలుసండి? నేను నమ్మిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను సేవిస్తున్న దేవుడు నాకెప్పటికైనా సహాయం చేస్తాడు అనే బలమైన నమ్మకం, ఆధారం యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి ఉంది. ఈ వాక్యం వింటున్న మీకు అలాంటి ఆధారం ఉందా? అలాంటి ధైర్యం ఉందా? అలాంటి నిరీక్షణ ఉందా? అలాంటి బలమైన ఆధారంతో మీరు బ్రతకగలుగుతున్నారా? అది కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి మాత్రమే సాధ్యం. ప్రభువుని అంగీకరించిన వారికి మాత్రమే అది సాధ్యం. ఎందుకంటే
ఆయన సజీవుడు, పునరుద్ధానుడు. ఆయన నమ్మిన వారిని, ఆయనను నమ్మిన వారిని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టడు, ఎడబాయడు. ఈ భూమి మీద వారిని కాపాడుతాడు. వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిరంతరము పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ నిరీక్షణ మీకున్నదా? ఈ నమ్మకం మీకున్నదా? మీరు సేవించిన దేవుళ్ళు మీకు ఇలాంటి విషయాలు చెప్పారా? యేసుక్రీస్తు చెప్పాడు. మరణం ఆయన బంధించుట అసాధ్యము గనుక ఆయన మరణపు ముళ్ళును విరిచి తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. మీరు కూడా ప్రభువుని విశ్వసించండి, ఆయనను ఆశ్రయించండి. ఆ పునరుద్ధానపు బలము, శక్తి మీరు కూడా పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.